నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే అండి. ఎస్, మనము నిన్ననే ఒక వీడియో చేయడం జరిగింది వీణా శ్రీవాణి గురించి. ఒక వీడియో రిలీజ్ అయితే మళ్ళీ సమంత పైన సామాజిక బాధ్యత ఉంది నాకు, దానికోసమే ఈ వీడియో పెడుతున్నానని మళ్ళీ సమంత గురించి మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేశారు. వీళ్ళకి ఆపరా ఈ వీడియోస్ చేయటం సెలబ్రిటీస్ పైన? ఇక్కడ వీడు వేసిన రాంగ్ స్టెప్ ఏంటంటే, వీడు ఏమనుకున్నాడో చెప్పనా, శోభితని పెళ్లి చేసి, అంటే వీడి క్యాలిక్యులేషన్స్ చెప్తున్నా. ఓకే, శోభితని పెళ్లి చేసుకున్న తర్వాత సమంత పైన ఉన్న గ్రడ్జ్ని నాగ చైతన్య తీర్చుకున్నట్టు ఉంటుంది. సమంతకు కూడా అతని మీద ఇక్కడ దాకా ఉంటుంది. ఈ టైంలో కనుక నేను సమంత వైపుగా యూటర్న్ తీసుకొని, పైగా నేను వీళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడా, వీళ్ళందరూ కూడా నా మీద కోపంగా ఉన్నారు, ఇండస్ట్రీ అంతా నా మీద కోపంగా ఉంది. ఇప్పుడు నాకంటూ ఒక సపోర్ట్ కావాలి. ఎలాగో వీళ్ళ మీద నెగిటివ్గా ఉన్న సమంత మీద నేను ఏదన్నా పాజిటివ్ కోణంలో మాట్లాడాను అనుకో, ఆ పిల్ల నాకు సపోర్ట్ చేస్తుందేమో అని కక్కుర్తి పడ్డాడు. కానీ వీడికి తెలీదు సమంత ఈజ్ ద హైలీ మెచ్యూర్డ్ అండ్ ప్రొఫెషనల్ యాక్ట్రెస్ అని. ఇలాంటి చిల్లరగాళ్ళతో ఆవిడ ఎందుకు మద్దతు పలుకుద్ది? వీడు అనుకున్నాడు అలాగా, అంటే చాలా తక్కువ అంచనా వేశాడు వీళ్ళందరినీ. అండ్ ఇప్పుడు నాది సామాజిక బాధ్యతతో నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. నేను పెద్ద జాతీయ పౌరుణ్ణి, ఇండియాలో ఎవరికి లేనంతనో పెయిన్ నాకే ఉంటుంది ఎవరికన్నా ఏమన్నా అయిపోతే. సో అందుకని చెప్పి నేను చెప్పాను అన్నట్లుగా ఈయన చెప్పుకొచ్చాడు. నా మొగుడు కరెక్టే అని చెప్పి శ్రీవాణి కూడా వదిలేసింది. ఆవిడ ఇంకో వీడియో పెట్టలేదు. మీరు ఎంతన్నా వాగండి, నా మొగుడే కరెక్ట్ అని చెప్పి ఇంకో వీడియో కూడా తీయలే ఆవిడ. నిన్న అందరూ తిట్టిపోసారు, ఎవడు కూడా మెచ్చుకోవాలా. సో ఇప్పుడు నాకు సామాజిక బాధ్యత ఉంది కాబట్టి చెప్పాను. ఇట్లా సమంతని అండ్ మళ్ళీ ఇంకో అమ్మాయి వల్ల ఈ అమ్మాయి లైఫ్ కూడా నాశనం అవుతుంది. ఆల్రెడీ సమంత లైఫ్ నాశనం అయిపోయింది, శోభిత దులిపాల లైఫ్ కూడా నాశనం అవ్వకూడదని నేను ఇట్లా మాట్లాడుతున్నాను. నువ్వు ఎవడివిరా బాబు, నాశనం అయితే నీకేంటి, నాశనం అవ్వకపోతే నీకేంటి? ఏ ప్రపంచంలో ఎవరికీ లేని బాధ నీకెందుకు? అక్కినేని ఫ్యాన్స్కి బాధ లేదు, యూట్యూబ్ చూసే వాళ్ళకి ఆ బాధ లేదు, ఆ కన్సర్నే లేదు అసలు. పెళ్లి చేసుకున్న ఆయనకి లేదు, చేయించుకున్న ఈమెకి లేదు, వాళ్ళతో పనిచేసిన ఇండస్ట్రీలో ఎవరికీ లేదు, ఒక వేణుస్వామికి తప్ప. అంటే వీడు మనిష, గాడిద, గ్రహాంతరవాస, ఇంకేమన్నానా ఇక వాడికి తెలియాలి. సో ఓవరాల్గా చెబితే, అండ్ మళ్ళీ ఏంటిది, నేను చెప్పడం మానేస్తా అన్నాను, ఇంకెప్పుడు ఎవరి జాతకాలు చెప్పను అన్నాడు. మళ్ళీ 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 వాగుతానే ఉన్నాడు. వీళ్ళకి అసలు బ్రేకులు పడవా ఏంటో అర్థం కావట్లా. అంటే అందరూ కలిసి గుండు కొట్టించి చెట్టుకు కట్టేసి సున్నం పూసేసి చెప్పులతో కొడితే తప్ప సిగ్గురాదు ఇలాంటి వాళ్ళకి. అయినా కూడా సిగ్గురాదు ఇలాంటి వాళ్ళకి. అది జరిగేది. అయితే ఇతని పైన కేసులు పెట్టారు అని చెప్పేసి విన్నాము, కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి అని. అరెస్ట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందంటారా? ఆ కేసులు శోభిత పెట్టలేదు అంతే. ఈడి స్థాయికి వాళ్ళు దిగజారలేరు కదా. వీడెంత ఆఫ్టర్ ఆల్ ఒక పందికొక్కు లాంటోడు వీడు. వీడేదో బాగాడు కదా అని చెప్పి నాగార్జున స్థాయి వ్యక్తులు వీడి మీద కేసు వేస్తే వీడి వాల్యూ పెరుగుద్ది, ఆ కేసుకున్న వాల్యూ పెరుగుద్ది యాక్చువల్గా చెప్పాలి అంటే. సో దాన్ని పెంచడం కూడా వేస్టే కాబట్టి వాళ్ళు వేరే కోణంలో వెళ్తున్నారు, అధికారులకు చెప్తున్నారు. వీడి ఇంట్లాగే ఒక 2-3 రోజులు వాగుతుంటే పోన్లే, ఎంత కాదనుకున్న పురోహితుడు మనకి 2 సినిమాలకి క్లాప్ కొట్టినప్పుడు 2 మంత్రాలు చదివాడు అన్న ఇదితో ఉన్నారు. పోనీలే పాపం, ఆయనకి ఒక పెళ్ళాం ఉంది, వీడిని ఏమన్నా చేస్తే ఆవిడేమైపోద్ది, ఆమె కూడా పిచ్చి పట్టి గారుస్తుంది అన్నట్టు ఒక కన్సర్న్ చూపిస్తున్నారు. ఆ పోనీలే అనేది కొన్ని గంటల వరకే ఉంటుంది. వీడు ఇంకా రెచ్చిపోతానే ఉంటే తీసుకెళ్ళి 32 పళ్ళు రాలగొడతారు. ఇది మాత్రం గ్యారంటీ.